అప్లయింగ్ జాబ్స్ అండ్ జనరేటింగ్ లీడ్స్ యూజింగ్ ఏఐ. పర్ప్లెక్సిటీ వాళ్ళు ఒక కొత్త ఏఐ బ్రౌజర్ని లాంచ్ చేశారు. దీని పేరు కామెట్. ఈరోజు దీన్ని యూజ్ చేసి జాబ్స్ ఎలా అప్లై చేయాలో అండ్ మన బిజినెస్కి లీడ్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను చూడండి. ఈ ఏఐ బ్రౌజర్ని ఇప్పుడు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి జస్ట్ క్రోమ్లో కామెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్ పేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ కామెట్ అని లింక్ ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేస్తే మీరు డైరెక్ట్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో చూస్తే ఇక్కడ అసిస్టెంట్ అని ఒక సింబల్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇది మొత్తం ఏఐ చార్ట్ అనమాట. సేమ్ చార్ట్ జీపీటీకి చార్ట్ చేసినట్టే చార్ట్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఫుల్లీ ఏజెంటిక్. ఏజెంటిక్ బ్రౌజర్ అంటే మనం ఏదైనా కమాండ్ ఇస్తే ఆ కమాండ్ని ఫాలో అయ్యి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అది పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము దీన్ని ఎలాంటి యూస్ కేసెస్కి యూజ్ చేయొచ్చో చూద్దాం. నేను దీంట్లో ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే మనం దీంతో జాబ్స్ అండ్ లీడ్స్ని సెర్చ్ చేయొచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు గూగుల్ షీట్స్ ఓపెన్ చేయాలి. నేను ఫస్ట్ గూగుల్ షీట్స్ ఓపెన్ చేస్తాను చూడండి. వన్స్ గూగుల్ షీట్స్ ఓపెన్ చేశాక మీరు ఇక్కడ ఒక కొత్త షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ కొత్త స్ప్రెడ్షీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీరు రైట్ సైడ్లో అసిస్టెంట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ ఓపెన్ ఉంది. జస్ట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో మనకి అసిస్టెంట్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి మనం దీంతో చార్జ్ చేయొచ్చు. దీంట్లో 2 ఉన్నాయి. మనం ఐదర్ దీంతో వాయిస్ అన్న చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. బట్ నేను ప్రెజెంట్ డైరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఓకే, ఫైన్ జాబ్స్ స్టార్ట్ జాబ్స్ నియర్ మీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు లొకేషన్కి దగ్గరలో ఉన్న స్టార్టప్ జాబ్స్ వాటి కెరియర్ లింక్స్తో పాటు సెర్చ్ చేసి అది గూగుల్ ఫామ్లో ఫిలప్ చేయమని చెప్పి నేను ఏజెంట్కి ఒక టాస్క్ ఇచ్చాను. ఇదంతా నేను వాయిస్లో కూడా చెప్పొచ్చు, బట్ నేను ప్రాంప్ట్ ప్రిఫర్ చేశాను కాబట్టి డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు లొకేషన్కి దగ్గరలో ఉన్న స్టార్టప్ జాబ్స్ వాటి కెరియర్ లింక్స్తో పాటు సెర్చ్ చేసి అది గూగుల్ ఫామ్లో ఫిలప్ చేయమని చెప్పి నేను ఏజెంట్కి ఒక టాస్క్ ఇచ్చాను. ఇదంతా నేను వాయిస్లో కూడా చెప్పొచ్చు, బట్ నేను ప్రాంప్ట్ ప్రిఫర్ చేశాను కాబట్టి డైరెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేస్తుందో చూడండి మీరు. ఓకే, ఇక్కడ మనము ఇది ఏమేమి చేస్తుందో కూడా చూడొచ్చు. అంటే ఫస్ట్ ఏ సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఇప్పుడు మన టాస్క్ ఏం చేయబోతుంది అదంతా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇది యూజ్ చేసేటప్పుడు మెయిన్గా వాయిస్ని యూజ్ చేయండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. లేదు మీకు ప్రాంప్టే ఈజీ అనిపిస్తే ప్రాంప్ట్ని కూడా యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టార్టప్ నేమ్ అని చెప్పి అది క్రియేట్ చేసింది. ఫస్ట్ ఏం చేసిందంటే మొత్తం ఇదే బ్లాంక్లో టెక్స్ట్ అంతా ఎంటర్ చేసింది. దాని తర్వాత ఇది సపరేట్ బ్లాంక్లో ఎంటర్ చేయాలి అని అది తెలుసుకొని ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక నేమ్ ఇక్కడ ఒక నేమ్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, స్టార్టప్ నేమ్ అని లెఫ్ట్ సైడ్ ఇచ్చింది కదా, ఇప్పుడు మనకి లొకేషన్ ఇస్తుంది అనుకుంటా రైట్ సైడ్. ఆర్ మేబీ మనం లింక్ అడిగాం కాబట్టి లింక్ అడుగుతుంది. ఓకే, లొకేషన్ ఇచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకి కెరియర్ పేజ్ లింక్ కూడా కావాలి. కెరియర్ పేజ్ లింక్ కూడా వచ్చేసింది. ఇక్కడ నేను ఏం చేయట్లేదు, మీరు చూస్తే అంతా అదే చూసుకుంటుంది. ఇక్కడ మీరు కామెట్ వర్క్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే మన బ్రౌజర్ చుట్టూరా ఇలా మనకి ఒక బ్లూయిష్ టింట్ వస్తుంది. వచ్చి ఇక్కడ మనకి బ్రౌజర్లో పాపప్ వస్తుంది, పాస్ కామెట్ అసిస్టెంట్ అని. ఒకవేళ ఇది వర్క్ అవుతుంది అంటే ఇలా టింట్ వస్తుంది అనమాట. ఇది వర్క్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఏం మనకి టింట్ రాదు. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, నవీ ముంబైలో నేను దగ్గర ఉన్న ప్లేస్లో ఏమేమి స్టార్టప్స్ ఉన్నాయో చూస్తుంది. లైక్ ఒక స్టార్టప్ నేమ్ చూసింది, లొకేషన్ ఇచ్చింది, అండ్ వాళ్ళ కంపెనీ వెబ్సైట్ డైరెక్ట్ ఇచ్చింది. ఓకే, లెట్స్ సీ. ఇదేం చేసిందంటే మళ్ళీ ఫస్ట్ టైం లాగానే ఒకటే సెల్లో మొత్తం ఇచ్చేసింది అనమాట. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే దీంట్లో జస్ట్ నేమ్ ఇచ్చి, దీంట్లో లొకేషన్ ఇచ్చి, దీంట్లో లింక్ ఇద్దామని చెప్పి దానంతకు అదే ఐడియేట్ చేసుకుంటుంది.
సో ఫైనలీ గైస్ మనకి ఒక 6 minutes తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 5 జాబ్స్ని లిస్ట్ చేసింది. సో ఆ 5 కంపెనీస్ నేమ్స్, వాటి లొకేషన్ అండ్ వాటి కెరియర్ పేజెస్ లిస్ట్ చేసింది. సో బేసికల్గా నేను స్టాప్ ఎందుకు చేశానంటే మనం ప్రాంప్ట్లో మెన్షన్ చేయలేదు ఎన్ని జాబ్స్ కావాలి అని చెప్పి. సో అది ఆగకుండా వెళ్తూనే ఉంది. సో అందుకే టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని చెప్పి నేనే ఆపేశాను. సో లెట్స్ సి ఇది నిజమో కాదో, ఈ కెరియర్ పేజ్ నిజంగానే ఉందో లేదో చూద్దాం. సో ఎస్, మనకి డైరెక్ట్ కెరియర్ పేజ్కి వచ్చాము. ఇక్కడ ఎక్స్ప్లోర్ జాబ్స్ అండ్ ఈ పొజిషన్స్ కూడా ఉన్నాయి. మనము దీనికి డైరెక్ట్గా జాబా పొజిషన్ ఉందా లేదా అని చెప్పి డైరెక్ట్గా కూడా అడగచ్చు ఇక్కడ చార్ట్లో. బట్ ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈ ఏజెంటిక్ బ్రౌజర్ తోటి మీరు ఏదైనా బిగ్ టాస్క్ ఇచ్చినప్పుడు జస్ట్ దానికి టాస్క్ ఇచ్చి కంప్యూటర్ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. వన్స్ కొంచెం సేపు అయిన తర్వాత మొత్తం అదే చేసేస్తుంది. సో ఏజెంటిక్ బ్రౌజర్ తోటి ఇదే అడ్వాంటేజ్. మన లేకపోయినా కానీ అదే మొత్తం చేసుకుంటుంది. సో నా మెయిన్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ రెజ్యూమ్ అటాచ్ చేసి ఆ రెజ్యూమ్కి తగ్గట్టు జాబ్స్ వెతకమని చెప్పండి. లేదు మీరు ఫ్రెషర్ అంటే మీ ఇంటి దగ్గర ఉన్న స్టార్టప్స్ని చూడండి. నేను ఇక్కడ డైరెక్ట్ నవీ ముంబై అని ఇచ్చాను. బట్ స్టార్టింగ్లో నా పిన్ కోడ్ తోటి దానికి ఇస్తే అది నా దగ్గరలో ఉన్న 1.6 1.5 అలా దగ్గరలో ఉన్న కంపెనీస్ కూడా లిస్ట్ చేసి ఇచ్చింది. ఇది నేను టెస్ట్ చేయడానికి దీనికన్నా ముందు కూడా ట్రై చేశాను. సో దీన్ని యూజ్ చేసి మనం మన బిజినెస్కి లీడ్స్ని కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నేను ఈ జాబ్స్ ఫామ్ని క్లోజ్ చేసేస్తున్నాను. క్లోజ్ చేసి కొత్త స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ప్రొవైడ్ యాడ్స్ ఫర్ బ్రాండ్స్, సెర్చ్ నియర్ బై స్టార్టప్స్, వెబ్సైట్ along for గూగుల్ షీట్స్. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చాను నేను. మేము ఏ బ్రాండ్స్ని ప్రొవైడ్ చేస్తాము, దగ్గరలో ఉన్న స్టార్టప్స్ కాంటాక్ట్ ఇంకా వాళ్ళ వెబ్సైట్ గూగుల్ షీట్లో ఫిలప్ చేయమని ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎంతసేపు టైం తీసుకుంటుందో చూద్దాము. సేమ్ ఇందాకట్లాగే ఇది కొంచెం టైం పట్టచ్చు. బట్ ఇది అంతా ఇంటర్నెట్ స్క్రేప్ చేసి మన కోసం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇస్తుంది. మొత్తం ఇప్పుడు ఈ ఏరియా దగ్గరలో ఉన్న స్టార్టప్స్ అన్ని సెర్చ్ చేసి ఇస్తుంది. చూద్దాం ఎలా ఇస్తుందో. అండ్ దీన్ని మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. వన్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చాక నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత కొంచెం సేపటికి నాకు ఈ ఏఐ బ్రౌజర్ ఇలా వెబ్సైట్ ఇంకా ఫోన్ నెంబరు క్రియేట్ చేసి ఇచ్చింది. క్రేజీ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ మీరు ఫస్ట్ కాలంలో చూసే బ్రాండ్కి ఇప్పుడే కాల్ చేశాను. మీరు ఇక్కడ చూడగలిగితే ఇప్పుడే కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేసి మేము ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పాము. అండ్ వాళ్ళు వాట్సాప్లో డీటెయిల్స్ షేర్ చేయమన్నారు. ఇక్కడ క్రేజీ థింగ్ ఏంటంటే నేను ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూశాను అసలు ఈ కాంటాక్ట్ ఎక్కడుంది అని చెప్పి. వీళ్ళ కాంటాక్ట్ పేజ్లో కూడా జస్ట్ ఈమెయిల్ అండ్ అడ్రస్ మెన్షన్ చేశారు కానీ ఎక్కడ కాంటాక్ట్ మెన్షన్ చేయలేదు. అండ్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందని. సో ఇది నాకు కూడా తెలియదు. బట్ నేను వెబ్సైట్ ఇంకా ఫోన్ నెంబర్ స్క్రాప్ చేయమంటే ఇది దగ్గరలో ఉన్న బ్రాండ్ నేమ్స్, వాళ్ళ వెబ్సైట్స్ ఇంకా ఫోన్ నెంబర్ స్క్రాప్ చేసి ఇచ్చింది. సో ఇలా మనము డైలీ ఒక 10 కంపెనీస్ స్క్రేప్ చేసుకున్నా కానీ మన బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మీకు ఎలా యూజ్ అవుతుందో అని చెప్పి కమెంట్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా ట్విట్టర్లో అండ్ రెడిట్లో కూడా ఈ పోస్ట్ని పోస్ట్ చేస్తాను కంపెనీ సీఈఓని ట్యాగ్ చేసి. ఇది నాకు క్రేజీ అనిపించింది. దీంట్లో చాలా కాంటాక్ట్స్ ఒకవేళ వర్క్ చేయకపోయినా కానీ ఇన్ని కాంటాక్ట్స్లో మేబీ మనకి ఒక 5-6 వర్క్ చేసినా కానీ అది గోల్డ్ మైన్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా వెబ్సైట్స్ లీడ్స్ జనరేట్ చేయడానికి మనీ తీసుకుంటాయి. మనం ఈ ఏఐ బ్రౌజర్ని యూజ్ చేసి ఫ్రీగా జనరేట్ చేసుకుంటున్నాము. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ ఏఐ బ్రౌజర్ని యూజ్ చేసి గూగుల్ షీట్స్ని యూజ్ చేసి మనం లీడ్స్ని ఇంకా జాబ్స్ని ఎలా ఫైండ్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం దీంతో ఇంకా ఏమేమి చేయొచ్చో చూద్దాము. యూ కెన్ ఓపెన్ ఫర్గటన్ ట్యాబ్స్. అంటే మనం ప్రీవియస్గా ట్యాబ్స్ ఏమైనా ఓపెన్ చేసి ఉంటే యూట్యూబ్లో కానీ లేకపోతే మనం వర్క్ చేసిన ట్యాబ్స్ ఆ ట్యాబ్ ఓపెన్ చేయమంటే అది డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇచ్చేస్తుంది. అండ్ ఆర్డర్ ఆన్ బిహాఫ్ అంటే అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ మనకి ఏదైనా ఆర్డర్ చేసి పెట్టమంటే అది ఆర్డర్ చేసి పెట్టేస్తుంది. జస్ట్ పేమెంట్ పేజ్ దాకా వెళ్ళి అయిపోతుంది. ఎందుకంటే పేమెంట్ డీటెయిల్స్ మనమే ఇవ్వాలి కాబట్టి. అండ్ యూ కెన్ డిలీట్ స్పామ్ ఇన్ జీమెయిల్ అండ్ దెర్ విల్ బి నో యాడ్స్. ఎందుకంటే ఇది ఏజెంట్కి అయ్యే కాబట్టి డైరెక్ట్ మనం దీనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వర్క్ చేయించుకుంటాం. ఒకసారి దీని వాయిస్ మోడల్ యూజ్ చేసి ట్రై చేద్దాము. మనకి ఏదైనా ఓపెన్ చేసి ఇవ్వడానికి ఇక్కడ మీకు వాయిస్ సింబల్ ఉంది కదా, దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి. కెన్ యూ ఓపెన్ యాపిల్ వెబ్సైట్ అండ్ షో మీ న్యూ iPhone 17. చూసారా ఇక్కడ మీకు దానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తే డైరెక్ట్గా
నేను ఓపెన్ చేయకుండానే అదే మనకి ఓపెన్ చేసి ఇచ్చేసింది. సో ఇలాగే మన హిస్టరీ లేదంటే మనకి ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా అదే ఓపెన్ చేసి ఇస్తుంది. కెన్ యూ ఓపెన్ యూట్యూబ్ అండ్ సర్చ్ ఫర్ ఏఐ? I search for YouTube and AI. YouTube is the well-known video platform. You can visit it at youtube.com. And there's also YouTube Can you Kids for open more YouTube in new tab and search for AI? ఓకే. సో చూసారు కదా, ఇట్లా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇది డైరెక్ట్గా ఓపెన్ చేస్తుంది మనకి. నేను దీంట్లో ఎక్కువ యూట్యూబ్ వాడాను, సో నా హిస్టరీ గురించి దీనికి తెలియదు. అండ్ యా, మీరు ఆర్డర్ అండ్ బిహాఫ్ మామూలుగా అమెజాన్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం సింపుల్గా ఎలా చెప్పామో అలాగే చెప్తే సేమ్ అదే చేస్తుంది. ఇప్పుడు మనం స్పామ్ డిలీట్ చేసి చూద్దాము ఒకసారి. జీమెయిల్లో మన జీమెయిల్ ఒకసారి దీంట్లో ఓపెన్ చేసి చూద్దాము. కెన్ యూ డిలీట్ ఆల్ ది మార్కెటింగ్ ఈమెయిల్స్ హియర్? అది మన జీమెయిల్లో మార్కెటింగ్ మెయిల్స్ అన్నీ చూసుకుంటుంది, చూసుకొని ఆటోమేటిక్గా డిలీట్ చేస్తుంది. నేను ఇక్కడ ఏం చేయట్లేదు, అదే ఆటోమేటిక్గా చేస్తుంది. డిలీట్ అయిపోయాయి. లాస్ట్ వీడియోస్లో చాలా కామెంట్స్ వచ్చాయి, వైబ్ కోడింగ్కి సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఇంకా ఏఐ కోర్స్ గురించి ప్లేలిస్ట్ ఏమైనా చేయండి బ్రో, ఇంకా కంపారిజన్స్ చేయండి బ్రో ఏ టూల్స్కి అని చెప్పి. ఇవన్నీ నేను ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంకా ఏదైనా ట్రిక్ని తెలుసుకుంటే ఆ ట్రిక్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు చూసి దాన్ని ఇన్స్పైర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.